ఒకప్పుడు చెత్తా చెదారం నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కనుమరుగైన అంబర్పేట్లోని బతుకమ్మ కుంట ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతోంది. కేవలం 6 నెలల్లోనే హైదరాబాద్ లేక్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ అథారిటీ హైడ్రా అధికారులు చెరువు రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు సుదీర్ఘకాలం చేసిన పోరాటం, న్యాయస్థానం జోక్యంతో ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయి. ఒకప్పుడు రికార్డుల ప్రకారం 14 ఎకరాలు, ఇక బఫర్ జోన్తో కలిపి 16 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు కాలక్రమేణా కబ్జాలకు గురై కేవలం 5.15 ఎకరాలకు పరిమితమైంది. దీని పరిరక్షణ కోసం విహెచ్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడంతో పనుల్లో కదలిక వచ్చింది. ఓ వ్యక్తి ఈ స్థలం తనదంటూ కోర్టును ఆశ్రయించినా అది చెరువేనని హైకోర్టు స్పష్టం చేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో 7 కోట్ల రూపాయల వ్యయంతో హైడ్రా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి పూడిక తీస్తుండగా భూగర్భ జలాలు ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చి చెరువుని నింపేశాయి. ఇది డ్రైనేజీ నీరు కాదని స్వచ్ఛమైన భూగర్భ జలమేనని వాటర్ బోర్డు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రానున్న సెప్టెంబర్ నాటికి బతుకమ్మ పండుగ సమయానికి చెరువును పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని తెలిపారు అధికారులు. అయితే సరిగ్గా ఏడాది అవుతోంది హైడ్రా ఏర్పాటై. హైదరాబాద్లో సహజ వనరుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ ఈ ఏడాదిలో ఎంతో పేరు తెచ్చుకుంది హైడ్రా. అయితే ప్రారంభంలో కొన్ని విమర్శలు ఉన్నా రాను నగరవాసులకు అర్థమవుతోంది. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను తీరుస్తూ, ఆక్రమణలను కూలుస్తూ సగటు నగరవాసుల్లో నమ్మకం పెంచుకుంది. తాజాగా ఇప్పుడు బతుకమ్మ కుంటను చూస్తే హైడ్రా ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో తెలుస్తోంది. హైదరాబాద్ అంబర్పేట్లోని పెద్ద కుంట ఈ బతుకమ్మ కుంట. ఒకప్పుడు 16 ఎకరాలకు పైగా ఉండేదట. అందులోనే బతుకమ్మలను నిమజ్జనం చేసేవారని ఎంతో గొప్పగా చెప్పేవారు. కాలక్రమంలో బతుకమ్మ కుంట కబ్జాల పాలైంది. ఈ తరం వారికైతే బతుకమ్మ కుంట ప్రత్యేకత తెలియదు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, అంబర్పేట్ వాసి విహెచ్ ఎన్నోసార్లు బతుకమ్మ కుంట గురించి లేవనెత్తారు. కానీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. బతుకమ్మ కుంట క్రమేణా ఆక్రమణలకు గురవుతూ 6 ఎకరాలకు కిందకు పడిపోయింది. అయితే హైడ్రా రంగంలోకి దిగాక 6 నెలల్లోనే బతుకమ్మ కుంట ముఖచిత్రమే మారిపోయింది. ఈ ఏడాది జనవరి ఇప్పటి ఫోటోలు చూస్తే ఇది బతుకమ్మ కుంటేనా అనిపిస్తోంది. అంతగా పునరుద్ధరణ చేపట్టింది హైడ్రా. ఇక ఫిబ్రవరిలో మొదలైన పనులు సెప్టెంబర్ వరకు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే బతుకమ్మ కుంటలో చాలా నీరు చేరింది. చుట్టూ బండి నిర్మించారు. కుంట పరిసరాలను శుభ్రం చేశారు. చూస్తుంటే ఈ కుంట అసలు హైదరాబాద్లోనిదేనా అనిపిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చొరవతో సుందరంగా మారిన బతుకమ్మ కుంట ఈ ఏడాది బతుకమ్మ పండుగ నాటికి రెడీ అవనుంది. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు మంచి వేదికగా మారనుంది. ఇక బతుకమ్మ కుంట అనేది ఎవరో చెబితే వినడమే తప్ప పెద్దగా చూడని వారికి ఇకపై పిక్నిక్ స్పాట్ కానుంది. అంతగా పరివర్తన తెచ్చిన హైడ్రాను ప్రజలు ప్రశంసిస్తున్నారు. బతుకమ్మ కుంటను హైడ్రా సమర్పిస్తున్న బతుకమ్మ అని కొనియాడుతున్నారు. హైడ్రా ఏర్పాటు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశంసిస్తున్నారు జనం. ఈ బతుకమ్మ కుంట పునరుద్ధరణకు దాదాపు 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు ఖర్చయిందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే బతుకమ్మ కుంట చెరువు పూర్వ వైభవం సంతరించుకుంటోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువును హైడ్రా పరిరక్షించడంతో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రానున్న బతుకమ్మ పండుగ నాటికి చెరువును సుందరీకరించాలని హైడ్రా టార్గెట్గా పెట్టుకుంది. దీంతో స్థానికులు, కాలనీల వాసులు హైడ్రాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక ఈ చెరువు పునరుద్ధరణ ద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం, వరద ముప్పు తప్పడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడం వంటి ప్రయోజనాలను అధికారులు ఆశిస్తున్నారు. దశాబ్దాల న్యాయ పోరాటం, కబ్జాల చెర నుంచి విముక్తి పొందిన బతుకమ్మ కుంట చెరువు త్వరలోనే తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.